వాక్య స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప వల్ల, దేవుని మహాదయ వల్ల మరొక నూతన సంవత్సరాన్ని మనము పొందుకోగలిగాము. మనము చాలా మంచి భక్తులం కాబట్టి దేవుడు మనల్ని మరొక నూతన సంవత్సరంలోనికి నడిపించాడని మాత్రం ఎవరు అనుకోవద్దు. మనము కేవలము దేవుని కృప వల్ల నూతన సంవత్సరంలోనికి నడిపించబడ్డాము. దేవుని దయ వల్ల నూతన సంవత్సరంలోనికి మనం నడిపించబడ్డాం. దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవునికి సంతోషకరమైన వారిగా, దేవునికి ఆనందాన్ని కలిగించేవారుగా, దేవునికి సంతృప్తిని కలిగించేవారుగా, దేవునికి ఇష్టమైన వారుగా, దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండగలిగితే మనము చాలా ఆశీర్వదించబడతాం, చాలా దీవించబడతాము. భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవునికి సంతృప్తిని ఇవ్వలేకపోతున్నారు, దేవునికి ప్రియమైన వారిగా, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. కానీ ఎవరైతే భూమి మీద ఉన్న క్రైస్తవుల్లో దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రతి కార్యాలు కూడా వారు పొందుకోవడం అనేది జరుగుతుంది. దేవుని కృపలో వారు వర్ధిల్లుతూ ఉంటారు, దేవుని దయలో వాళ్ళు ఎంతగానో వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నూతన సంవత్సరంలో మనము దేవునికి చాలా ప్రియమైన వారిగా మారడానికి ప్రయత్నము చేద్దాము, సాధన చేద్దాము. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఇశ్రాయేలీలకి కనాను దేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది, మనకు తెలుసు. దేవుడు ఇశ్రాయేలీలకి కనాను దేశాన్ని ఇంకా ఇవ్వకముందే, అంటే ఇశ్రాయేలీలు కనాను దేశంలోకి ఇంకా ప్రవేశించకముందే కనాను దేశంలో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ వారికి తెలియపరుస్తున్నాడు. ఏంటి? ఆ దేశంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉండును. ఆ దేశములో నివసిస్తున్నటువంటి మీరు, ఆ దేశమును స్వాధీనం చేసుకుని ఆ దేశములో స్థిరపడి ఆ దేశంలో నివసించబోయే మీరు, మీ కుటుంబాలను నేను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు మీ మీద, మీరు నివసిస్తున్న దేశం మీద ఉంటాయి. నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కుటుంబాలు నేను చూస్తూనే ఉంటాను. నా కనుదృష్టిలో మీరు ఉంటారు. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదుకుంటాను. నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. కనాను దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని చెప్పాడు. కనాను దేశం ఇచ్చిన తర్వాత, కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం చివరి వరకు కూడా నేను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు ఇశ్రాయేలీలకి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో దేవుని దయ వల్ల అనేక నూతన సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరము ప్రారంభంలో దేవుడు మనతో ఉంటున్నాడు, సంవత్సరము చివరి వరకు దేవుడు మనతో ఉంటున్నాడు. దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంచుతున్నాడు, దేవుని కరుణాస్తం మనకు తోడుగా ఉంచుతున్నాడు. దేవుడు కాపుదల మనకి సదాకాలము కూడా దేవుడు కాపుదల మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తన దయలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకి సహాయము చేస్తూనే ఉంటున్నాడు.
తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ రక్షిస్తూనే ఉంటున్నాడు. తన యొక్క దయా, జాలి, ప్రేమ, కనికరము మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. సంవత్సరం ప్రారంభమైన తర్వాత జనవరి నెలలో ఏదైనా రోగము, వ్యాధి, జబ్బు, తెగులు వచ్చి బాధపడితే ఆ జనవరి నెలలో వచ్చిన రోగము నుంచి స్వస్థపరుస్తున్నాడు. అలాగే మే నెలలో ఏదైనా జబ్బు, రోగము, తెగులు వస్తే ఆ మే నెలలోనూ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అలాగే నవంబర్ నెలలో ఏదైనా జబ్బు, తెగులు, రోగం వస్తే ఆ నవంబర్ నెలలో కూడా నిన్ను స్వస్థపరుస్తూనే ఉన్నాడు. ఏ నెలలో ఏ కష్టం వచ్చినా, ఏ నెలలో ఏ కీడు జరిగినా, ఏ నెలలో ఏ విధమైనటువంటి అపాయాలు గుండా మనం ప్రయాణం చేసినా దేవుడు మనల్ని తన కృపలో నడిపిస్తూనే ఉన్నాడు. దేవుడు తన దయలో కాపాడుతూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. మొన్నే కదా సహాయం చేశాను, ఇంకప్పుడు చెయ్యను అనేవాడు కాదు. మొన్నే కదా రక్షించాను, ఇప్పుడు రక్షించను అనేవాడు కాదు. మొన్నే కదా స్వస్థపరిచాను, ఇప్పుడు స్వస్థపరచను అనేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సదాకాలము మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సదాకాలము మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంవత్సరాలు మన జీవితాల్లో జరుగుతున్నాయి అంటే అది కేవలం దేవుని దయ. సంవత్సరాలను మనము ప్రారంభిస్తున్నాము, సంవత్సరాలను మనం ముగిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, కానీ దేవుడు చేసిన వాగ్దానము వల్ల నీవు నేను సురక్షితంగా ఉన్నావు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిను, ఏ అపాయము నీ వద్దకు రాదు అన్న మాటే దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవాది దేవుడు నిన్ను, నన్ను, మన అందరినీ, మన కుటుంబాల్ని రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు కదండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ దేవాది దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 65:11. సంవత్సరమనే నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి? సంవత్సరము అనే దయా కిరీటాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. 2026వ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇక్కడున్న మన అందరికీ కూడా దేవుడు ఏం చేశాడండి? ధరింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 2026వ సంవత్సరాన్ని మనకి దేవుని దయా కిరీటంగా ధరింపజేసిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి సంవత్సరము దేవుడు తన దయా కిరీటాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన జీవిత కాలములో దేవుడు మనకి ఒక్కొక్క నూతన సంవత్సరము జరిగిస్తూనే ఉన్నాడు. మనకి ఎవరికీ తెలియదు మన ఆయుష్కాలము ఎంతో అన్నది కదండి. ఎవరికైనా తెలుసా? మన ఆయుష్కాలము ఎంతో అని ఎవరికీ తెలియదు, కానీ దేవుడికి తెలుసు మన ఆయుష్కాలం ఎంతో. దేవుడు మన ఆయుష్కాలము మనకి పూర్తి అయ్యే వరకు కూడా ఒక్కొక్క సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఆ సంవత్సరాల్లో దేవుడు మనకు తోడుగానే, దేవుడు మనకు సహాయము చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది అంటూ ఉంటారు, ఈ 2025వ సంవత్సరం మాకు అస్సలు బాగోలేదండి. ఇలాగా 2024 గురించి 2020 ఏ సంవత్సరం ఒకవేళ ఏమన్నా కొన్ని కష్టాలు ఒకవేళ అనుభవిస్తే తర్వాత అంటారు, ఈ సంవత్సరం అస్సలు బాగోలేదు మాకు, 2025వ సంవత్సరం అస్సలు బాగోలేదు. అయితే 2024వ సంవత్సరం అస్సలు బాగోలేదు, 2023వ సంవత్సరం అస్సలు బాగోలేదు. కొంతమంది అంటారు, కొన్ని మంచి కార్యాలు జరిగిన వారు, అద్భుతాలు జరిగిన వారు, ఆశ్చర్య కార్యాలు జరిగిన వారు ఏమంటారు, 2025వ సంవత్సరం మాకు చాలా బాగుంది, 2025వ సంవత్సరంలో చాలా ఆశీర్వాదం పొందుకున్నాం, 2025వ సంవత్సరంలో చాలా దీవెన పొందుకున్నాం, 2025వ సంవత్సరంలో ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు, గొప్ప అద్భుతాలు చేశాడు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు, మేలులు జరిగినప్పుడు ఆ సంవత్సరంలో దేవుడు చేసిన ఆ కార్యాలను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు అని దేవుడి కృతజ్ఞతలు చెల్లించడం.
కార్యాలు జరగలేనప్పుడు లేదంటే కీడులు సంభవించినప్పుడు దేవుడికి సరైనటువంటి విధంగా స్పందించకపోవడం అనేది కరెక్ట్ కానే కాదు. కరెక్ట్ కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి ఒక మనిషికి నేను జనవరి 1కి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని చాలా సంతోషంగా చెప్తే టక్కని చెయ్యి టక్కని వదిలేసి ఏ హ్యాపీ న్యూ ఇయర్ సార్ పాస్టర్ గారు, మీకు హ్యాపీయే కానీ మాకేమీ హ్యాపీ లేదు. ఎంత అలాగ అయిపోయిందో తెలుసా ఈ సంవత్సరం, మాకు గతించిన సంవత్సరం ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు అనుభవించిన కష్టాలను బట్టి హ్యాపీ న్యూ ఇయర్ని సరిగ్గా రిసీవ్ చేసుకోవడం కానీ హ్యాపీ న్యూ ఇయర్ హృదయపూర్వకంగా ఎదుటివారికి చెప్పడం కానీ చేయలేకపోయిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే బాగుంటే, అదే ఆ సంవత్సరంలో ఆ కష్టాలు ఏం కలగలేదు, అంతా బాగానే ఉంది, అప్పుడు చెయ్యిచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఏమంటాడు? హ్యాపీ న్యూ ఇయర్ అండి పాస్టర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్ అండి బ్రదరు, హ్యాపీ న్యూ ఇయర్ అండి అంటారు సంతోషంగా నవ్వుతూ. కానీ ఆ ముందు సంవత్సరం చాలా కష్టాలు గుండా ప్రయాణం చేశారట. కాబట్టి ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి, ఏమి షేక్ హ్యాండ్లు అండి, మీకు హ్యాపీయే కానండి మాకు హ్యాపీ లేదు. ఈ సంవత్సరంలో ఎన్ని తిప్పలు పడ్డామో మీకేం తెలుసండి పాస్టర్ గారు, చాలా నలిగిపోయామండి అని. కాబట్టి ఇలాగా మనుషులు యొక్క ఇది వీక్నెస్. అది మనుషులు బాగుంటేనే, అన్నీ బాగుంటేనే చాలా సంతోషంగా ఉంటారు, అన్నీ బాగుంటేనే చాలా ఆనందంగా ఉంటారు, అన్నీ బాగుంటేనే దేవుడిని మహింపరుస్తారు, అన్నీ బాగుంటేనే మనుషులతో కూడా సంతోషంగా ఆనందంగా చిరునవ్వుతూ ఉంటారు. ఒకవేళ ఏవైనా పరిస్థితులు తేడా వచ్చాయంటే మనుషుల పరిస్థితులు ఎలా మారిపోతాయంటే చాలా విచిత్రంగా మారిపోతాయి. ఏమైనా దుష్పరిణామాలు జరిగాయంటే వాళ్ళ ముఖాల్లో నవ్వు ఉండదు. ఏమైనా దుష్పరిణామాలు జరిగాయంటే వాళ్ళ హృదయాల్లో సంతోషం ఉండదు. ఏమన్నా కీడులు చెడులు హానిలు అపాయాలు సంభవించాయంటే వాళ్ళు ఏమాత్రము కూడా సరిగ్గా మనుషులు స్పందించలేరు. మనుషుల దగ్గర సరిగ్గా స్పందించలేరు, దేవుడి దగ్గర అసలు సరిగ్గా స్పందించలేరు. కానీ ఇలాగ ఉండడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇలాగ ఉండడం కరెక్ట్ కానే కాదు. ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. రోజు బాగా ఉండడం అనేది భూమి మీద మనుషులుగా పుట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పని కాదది. భూమి మీద మనుషులుగా పుట్టిన తర్వాత నేను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రోజు చాలా బాగుండాలి, చాలా ఆనందంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి, చాలా సుఖంగా ఉండాలి, చాలా గొప్పవాడిగా ఉండాలంటే అది ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడికి ఎవరికే సాధ్యం కాదు, ఎవడి వల్ల కాదు. క్రైస్తవుల్లోనే కాదు, అన్యుల్లో కానీ ఎవరికీ అది సాధ్యం కాదు. ఏ సమయానికి ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతే ఎవరికీ తెలియదు. ఎప్పుడు మంచి జరుగుతుందో ఎప్పుడు చెడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఆనందకరమైన సందర్భాలు వస్తాయి, ఎప్పుడు దుఃఖకరమైన సందర్భాలు వస్తాయి మనకి ఎవరికీ తెలియదు. దానికి కారణాలు చెప్పాలంటే లక్షల్లో చెప్పచ్చు కారణాలు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఎలాగ ఉన్నా దేవునికే మహిమ. ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేవునికే మహిమ. 2025 సంవత్సరం చాలా దారుణంగా నలిగిపోయావు. నీ జీవితం ప్రారంభమైన తర్వాత 2025 సంవత్సరం అంతా అతి భయంకరమైన సంవత్సరం నీ జీవితంలో ఎప్పుడు చూడలేదేమో. అయినా సరే 2025 సంవత్సరాన్ని బట్టి నువ్వు దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, ఈ 2025 సంవత్సరం అంతా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, నీ దయలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, నాకు నా ఇంటి వారికి ఆరోగ్యాలు ఆయుష్ను అనుగ్రహించినందుకు, నీ సహాయ సహకారాలు అందించినందుకు, నీ మేలులు చేసినందుకు, నీ ఉపకారాలు చేసినందుకు, నీ అద్భుతాలు చేసినందుకు నీకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా అని అనాలి. కానీ అలాగ అనడానికి మనసు అంగీకరించదు. ఎప్పుడు 2025 సంవత్సరంలో అలాగా మనము నలిగిపోయినప్పుడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది ఏమైపోయినా ఎలాంటి జరిగినా దేవునికే మహిమ. 10 మంది చచ్చిపోతే దేవునికే మహిమ అన్నాడు.
10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోతే ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు 10 మంది పిల్లల్ని, దేవుడే తీసేసుకున్నాడు 10 మంది పిల్లల్ని, దేవునికే మహిమ, దేవునికి స్తోత్రం. ఆస్తంతా ఎగిరిపోయింది, ఆస్తంతా దేవుడే ఇచ్చాడు, ఆస్తంతా దేవుడే తీసేసుకున్నాడు, దేవుడికి మహిమ, దేవునికి స్తోత్రాలు. కాబట్టి విశ్వాసములో కొనసాగడం అనేది అంత సులువైన విషయం ఏమీ కాదు. విశ్వాసం కలిగి ఉండడం చాలా సులువైన విషయం, కానీ విశ్వాసంలో కొనసాగడం అంత సులువైన విషయము కానే కాదు. విశ్వాస పరిమాణం అనేది ఎంతోమందికి చాలా తక్కువగా ఉంటుంది. విశ్వాస పరిమాణం అనే దాన్ని కొలతలు వేస్తే చాలా తక్కువ వచ్చిన వారే ఎక్కువ మంది ఉంటారు క్రైస్తవుల్లో. విశ్వాసానికి మార్కులు వేస్తే ఎక్కువ మార్కులు వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉంటారు క్రైస్తవుల్లో. తక్కువ మార్కులు వచ్చిన వారే చాలా ఎక్కువ మంది ఉంటారు క్రైస్తవుల్లో. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏమి జరిగినా దేవునికే మహిమ, ఎలాంటి కీడులు సంభవించినా దేవుడికే మహిమ, ఎలాంటి శ్రమలు అనుభవించినా దేవునికే మహిమ, ఎలాంటి అపాయాలు అనుభవించినా దేవునికే మహిమ, ఎలాంటి రోగాలు అనుభవించినా దేవుడికే మహిమ, ఎలాంటి కరువు కాటకాలు అనుభవించినా దేవుడికే మహిమ, ఎలాగ నలిగిపోయినా దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే వందనాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నలుగుడు, ఆ కీడులు, అపాయాలు, ఆ చెడులన్నీ మన క్రియల ప్రతిఫలం. దానికి దేవుడేం చేస్తాడు? దేవుడేం చేస్తాడండి? అవన్నీ మన క్రియల ప్రతిఫలం. అది మనం చేసిన తప్పుల ప్రతిఫలం, మనం చేసిన పాపాల ప్రతిఫలం, మనం చేసిన దుష్ట క్రియల ప్రతిఫలం, మనం కలిగి ఉన్న భక్తిహీనత ప్రతిఫలం, ఇవన్నీ కూడా ఆ రూపాల్లో నిన్ను పట్టి పీడించాయి. దానికి దేవుడికి సంబంధం లేదు. దాన్ని బట్టి దేవుడిని మనము మర్చిపోవడానికి వీల్లేదు, దాన్ని బట్టి దేవుడి మీద కోపగించుకోవడానికి వీల్లేదు, దాన్ని బట్టి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని, భక్తిని మనము ఏ మాత్రము విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా ఏంటి, దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఏమున్నా ఏమి లేకపోయినా, బాగున్నా బాగోకపోయినా, రోగంతో ఉన్నా ఆరోగ్యంతో ఉన్నా, చాలా మంచి ఆదాయం కలిగి ఉన్నా, చాలా కరువు కాటకాలు కలిగి ఉన్న దేవునికే మహిమ. మన ఇంట్లో మనుషులు మనతో కలిసి ఉన్న, ఒకవేళ మన ఇంట్లో మనుషులు మనల్ని విడిచిపెట్టేసిన, మరణం అనేది సంభవించి ఒకవేళ మన ఇంట్లో మనిషి మనకి దూరం అయిపోతే జీవితం ఇంకేంత ఏమీ లేదన్నట్టుగా అయిపోవడానికి వీలు లేదు. కొంతమంది వాళ్ళ ఇళ్లలో మనుషులు చచ్చిపోతే ఇంకా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. ఇంకా వాళ్ళ బుర్రలు పని చేయకుండా, తిండి తినకుండా, దీపం లేకుండా, వాళ్ళు ఇంకా ఆ మనిషి, చనిపోయిన మనిషిని బట్టి దుఃఖపడుతూ నెలలు అయిపోయినా అంతే, సంవత్సరాలు అయిపోయినా అంతే కొంతమంది ఉంటారు. చాలా ఘోరంగా ఆ మనుషుల్ని ప్రేమించే వారు ఉంటారు. ఇంకేమవుతారంటే వాళ్ళు ఒక డిప్రెషన్లోకి పోతూ ఉంటారు. ఏంటికండి, ఏంటండి, నా మనిషి పోయాడు, నా చచ్చిపోయాడండి, మా అబ్బాయి చచ్చిపోయాడు, మా అమ్మాయి చచ్చిపోయాడు, మా ఆయన చచ్చిపోయాడు, మా ఆవిడ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోరా? పుట్టినోళ్ళు చచ్చిపోరండి. పుట్టినోళ్ళు అలాగ సదాకాలం ఉండాలంటే కుదురుతుందా? నువ్వు ఎప్పుడు పుట్టావో ఎప్పుడు పోతావో అన్నది దేవుడి చిత్తం. అది దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని బట్టి మనం ఏం మాత్రము చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. తన అద్వితీయ కుమారుణ్ణి మరణిస్తే ఆయన ఏమైపోలే? తండ్రి అయిన దేవుడు తన కుమారుడు పంపించి సిలువ మరణానికి అప్పగించేసాడండి. మరి ఆయనకు ఉన్నదల్లా ఒకడే కొడుకు. ఇప్పుడు ఆ కొడుకు మరణాన్ని చూసి తండ్రి అయిన దేవుడు ఏమైపోవాలి? మనలాగా డిప్రెషన్లోకి పోయాడా? మనలాగా పిచ్చోడైపోయాడా? మనలా తిండి తిప్పలో మానేసాడా? చూడండి, మనుషుల మీద మమకారాలు పెంచుకోవద్దని చెప్తా ఉంటాను. అందుకే ఇప్పుడు చాలాసార్లు నేను, మనుషుల మీద మమకారాలు పెంచుకోకండి. పెంచుకుంటే ఒకవేళ మనుషులు దూరం అయినప్పుడు తట్టుకోలేరు మీరు. మనుషుల మీద ప్రీతి, మనుషుల మీద ప్రేమ, మనుషుల మీద మమకారానికి పరిధులు ఉన్నాయి. ఆ పరిధి దాటి మీరు మనుషుల మీద మమకారాలు, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు పెంచుకోకండి. ఒకవేళ ఏ కారణం చేత అయినా ఆ మమకారం పెంచుకున్న మనిషి నీకు దూరం అయిపోతే నువ్వు తట్టుకోలేవు. నీ హృదయం తట్టుకోలేదు, నీ శరీరం తట్టుకోలేదు, నీ ఆరోగ్యం తట్టుకోలేదు, నీ ప్రాణం తట్టుకోలేదు.
దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని కుటుంబాల్లో కొన్ని మరణాలు సంభవిస్తే ఆ చనిపోయిన మనిషిని బట్టి ఆ ఇంట్లో మరొక మనిషి కూడా 10 రోజుల్లోనే 20 రోజుల్లోనే చచ్చిపోతారు. అక్కడక్కడ జరుగుతాయి. ఎందుకు చచ్చిపోతారు? బెంగతో. చనిపోయిన మనిషిని బట్టి ఇంకో మనిషి కూడా ఏమైపోతారండి? బెంగతో చనిపోతారు, అదే ఇలాగ ఆగిపోతారు. కాబట్టి దేవుడి మీద నువ్వు ఎంత పెంచుకుంటావో దేవుడి మీద పెంచుకో. ఎంత ప్రేమ పెంచుకుంటావో, ఎంత మమకారం పెంచుకుంటావో, ఎంత అనురాగం పెంచుకుంటావో, ఎంత ఆప్యాయత పెంచుకుంటావో ఎవరి మీద? దేవుడి మీద పెంచుకో. ఆయనే నీకు నాకు సదాకాలము తోడుగా ఉండేవాడు. ఆయనతోనే నువ్వు నేను సదాకాలం కలిసి నివసించాలి. ఆయనతోనే మనం సదాకాలం నివసించాలి తప్ప మనుషులతో కాదు కదా. మనుషులతో సదాకాలం నివసించే అవకాశం లేదు కదా మనకి, ఏవో కొన్ని సంవత్సరాలు అంతే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏమున్నా లేకపోయినా ప్రతి సంవత్సరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎన్ని కీడులు సంభవించిన, ఎన్ని చెడులు సంభవించిన, ఎన్ని అపాయాలు సంభవించిన, ఎన్ని శ్రమలు సంభవించినా దేవునికి మహిమ. దేవా 2025 చాలా దారుణమైన కష్టాలు అనుభవించి ఏడుస్తూనే ఉన్న 25వ సంవత్సరం. కానీ 25 ముగింపులో నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా ఎంత బాధ పెట్టేసేవాడు ప్రభువా, ఎంత నలిపేసేవాడు ప్రభువా, ఎన్ని కష్టాలు పడ్డాను ప్రభువా అనకూడదు మనం. ప్రభువా ఈ 2025వ సంవత్సరం అంతా నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఈ 2025వ సంవత్సరం అంతా నీ కాపుదల నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ 2025వ సంవత్సరం అంతా నీ సన్నిధి నాకు నా ఇంటి వారికి తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా అని వాళ్ళు తప్ప ఇలాగ ఏమంటున్నాడు హబక్కూకు? సరి చదవండి. హబక్కూకు యెహోవా ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం 2 నుంచి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2 నుంచి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అది కాదండి, లాస్ట్ మాటలు, హబక్కూ గ్రంథం లాస్ట్ మాటలు. నేను యెహోవా యందు ఆనందించదని అంటున్నాడు. చూడండి, అన్ని మైనస్లే అక్కడ, అన్నీ మైనస్లే. అన్ని మైనస్లు జరిగినాయి. ఏమంటున్నాడు? నేను యెహోవా యందు ఆనందించెదను. అన్ని ప్లస్లు జరిగినప్పుడు దేవుడి యందు ఆనందించడం అది అసలు నిజమైన ఆనందమే కాదు. అన్ని ప్లస్లు జరిగినప్పుడు ఎవడైనా ఆనందిస్తాడు, కానీ అన్ని మైనస్లు జరిగినప్పుడు ఆనందించగలిగిన వాడే నిజమైన భక్తుడు. అన్ని మైనస్లు జరిగినప్పుడే దేవుడి యందు సంతోషించగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైనటువంటి విశ్వాసి, నిజమైన దేవునికి ఇష్టుడైనటువంటి ప్రియుడు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు భక్తుడు, జరిగినవన్నీ మైనస్లే, కానీ నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. జరిగినవన్నీ మైనస్లే, కానీ నేను యెహోవా యందు సంతోషిస్తున్నాను. జరగబోయే కాలంలో అన్ని మైనస్లు జరిగినా నేను దేవుని యందు సంతోషిస్తాను. జరగబోయే కాలంలో అన్ని మైనస్లు జరిగినా నేను దేవుని యందే ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ సంవత్సరం అంతా బాగుండాలని అనుకుంటాం. ఎవరికి? నాకు, నా ఇంటి వారికి, అదే మనకు,
మన ఇంటి వారికి సంవత్సరం అంతా బాగుండాలి అని అంటూ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా ఈ సంవత్సరం అంతా బాగుండాలి, సంవత్సరం అంతా కాచి కాపాడు, సంవత్సరం అంతా నీ సన్నిధుడు, సంవత్సరం అంతా నీ కృపలో నడిపి, సంవత్సరం అంతా మాకు నీ సహాయం దయచేయి, నీ యొక్క కృప దయచేయి, నీ కాపుదల దయచేయి, నీ క్షేమాన్ని దయచేయి, ఈ సంవత్సరం అంతా నువ్వే మాకు తోడుగా ఉండి నడిపించు అని ప్రార్థన చేస్తాం కూడా. బాగుండాలి అనే అనుకుంటాం, బాగుండేలాగా చేయమని కూడా దేవునికి ప్రార్థన చేస్తాం. కానీ కొన్ని నెలలు అయ్యేటప్పటికి తారుమారు అయిపోయింది పరిస్థితి, ఏదో మొత్తం కారణం. కొన్ని నెలలు అయ్యేటప్పటికి తారుమారు అయిపోయింది పరిస్థితి. కొన్ని నెలలు అయ్యేటప్పటికి, కొన్ని రోజులు అయ్యేటప్పటికి పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి, చాలా ఇరుకులు ఎదుర్కోవాల్సి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి, చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా వేదనల గుండా ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? ఆశపడ్డాం సంవత్సరం అంతా బాగుండాలని, కానీ ఆశ అడియాస అయిపోయినట్టు అయిపోయింది. ప్రార్థన చేసాం ప్రారంభంలో, సంవత్సరం అంతా నన్ను నా ఇంటి వారికి చాలా క్షేమాన్ని దయచేయన్నాను, కానీ మొత్తానికి ఆ పరిణామాలు అలా లేవు. అప్పుడేం చేయాలి మనం? అప్పుడేం చేయాలి చెప్పండి? అంతరంగం ఎలాగుండాలి? అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఎలా ఉండాలి? చూడండి, శ్రమలలో ఆనందించడం, శ్రమలలో సంతోషించడం, శ్రమలలో నిబ్బరంగా ఉండడం, శ్రమలలో ధైర్యం కలిగి ఉండడం, శ్రమలలో మనము తట్టుకోవడం, శ్రమలలో మనం భరించడం అనేది మనం సాధన చేయాలి. ఏంటండి? సాధన చేయాలి. మనకి అది సాధ్యం కావాలి. రాకూడదని అనుకున్నాం కానీ వచ్చేసాయి. ఏం చేయాలి? రాకూడదని అనుకున్నాం కానీ వచ్చేసాయి. ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాకూడదు అని మనం అనుకున్నా వచ్చేస్తాయి, రాకుండా చెయ్యి అని దేవుడిని అడిగినా వచ్చేస్తాయి. ఏమీ రాకుండా ప్రార్థన చేయండి అని నాకులాంటి పాస్టర్ గారి చేత నెత్తిమీద చేయించుకుని ప్రార్థన చేసుకున్నా సరే వచ్చేస్తాయి. రావాల్సిన సమయానికి అవి ఆగవు. రావాల్సిన సమయానికి ఆగవు. ఎప్పుడు అవి రావాలో, ఎప్పుడు అవి పోవాలో అన్నీ దేవుడి ఆధీనంలో ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే ఏమైనా ఆత్మలో ఎలా ఉండాలి? ఒక యోబులాగా ఉండాలి. ఏమైనా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నా ఎలాగ ఉండాలి? మనము ఒక దావీదులాగా ఉండాలి, ఒక యోసేపులాగా ఉండాలి. వీళ్ళందరి చరిత్రలు బైబిల్లో ఎందుకు పెట్టాడు? వాళ్ళందరినీ చూసి మనము కూడా అలాంటి పరిణామాలు గుండా ప్రయాణం చేసినప్పుడు అలాగ నిబ్బరంగా అలాగ నిలబడగలగాలి అని దేవుడు వాళ్ళ చరిత్రలన్నీ రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడి యందు ఆనందించాలి, దేవుని యందు సంతోషించాలి. ఏమున్నా ఏం లేకపోయినా ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదు, భూమి మీద మన ప్రాణాలు శాశ్వతం కాదు, భూమి మీద మన కుటుంబాలు శాశ్వతం కాదు, భూమి మీద మనం కలిగి ఉన్న ఆస్తులు శాశ్వతము కాదు. అశాశ్వతమైన వాటి కొరకు ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. శాశ్వతమైన వాటి మీదే ఆశ పెట్టుకోవాలి తప్ప అశాశ్వతమైన వాటి మీద మనము ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. కుటుంబాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు, ఉద్యోగాలు శాశ్వతం కాదు, వ్యాపారాలు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం కాదు, ఎవరో శాశ్వతం, ఏది శాశ్వతం కాదు కదా. కాబట్టి వాటి విషయంలో ఏదైనా తేడాలు జరిగితే మనము కృంగిపోవడం, కృషించిపోవడం, వేదన పడడం, బాధలు పడడం, దుఃఖపడడం అనేది కాదు. కానీ శాశ్వతమైన దాని కొరకే మనం దేవుళ్ళో ఆనందించాలి. శాశ్వతమైన దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. శాశ్వతమైన వాటిని పొందుకునే వరకు కూడా మనము నిబ్బరం కలిగి భూమి మీద జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ రాయబడి ఉంది, ఇందాక చదివాము, సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యము నూతన పరుచును. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. హబక్కూకు అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యములను మాకు
తెలియపరచుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా అలాగే ప్రార్థించాలి. సంవత్సరాలు జరుగుతుండగా నూతన కార్యాలు జరుగుతాయి. నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన శక్తి, నూతనమైన బలం, నూతనమైన జ్ఞానం, నూతనమైనవన్నీ కూడా చూడండి. సంవత్సరాలు గడిచే కొలది ఆత్మ సంబంధమైనవన్నీ కూడా డెవలప్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ డెవలప్ అవ్వలేనివి ఏమన్నా ఉన్నాయంటే అవి ఆత్మ సంబంధమైనవి కాదు, భూ సంబంధమైనవే. కానీ సంవత్సరాలు జరిగే కొలది ఆత్మ సంబంధమైనవి ఏమవుతూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. అది మనం గుర్తించం సరిగ్గా. మనం ఎంతసేపు భూ సంబంధమైన వాటినే చూస్తూ ఉంటాం కాబట్టి ఆ భూ సంబంధమైనవి డెవలప్మెంట్ లేకపోయినా, లేదంటే ఇలా అయిపోయినా మనకు కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైనవి మాత్రం ఏమవుతూ ఉంటాయి. కాబట్టి యెహోవా సంవత్సరములు జరుగుచుండగా మా కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయుము. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంవత్సరము ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ సంవత్సరములో బాగుంటామో, ఏ సంవత్సరంలో బాగోమో మనకు తెలియదు. ఏ సంవత్సరంలో ఆరోగ్యంగా ఉంటామో, ఏ సంవత్సరంలో అనారోగ్యం పాలైపోతాం ఎవరికీ తెలియదు. ఏ సంవత్సరంలో సర్వ సమృద్ధి అనుభవిస్తాం, ఏ సంవత్సరంలో కరువు కాటకాలు అనుభవిస్తామో ఎవరికీ తెలియదు. ఏ సంవత్సరంలో మనశ్శాంతిగా ఉంటామో, ఏ సంవత్సరంలో దుఃఖపడుతూ ఉంటామో ఎవరికీ తెలియదు. అవన్నీ మన క్రియల ప్రతిఫలంగా మనకు సంభవిస్తూ ఉంటాయి. వాటిని ఇంకా మనం మార్చడం అనేది మన చేతుల్లో లేనే లేదు. మన క్రియలు బాగుంటే ఖచ్చితంగా అంతా బాగానే ఉంటుంది. మన క్రియలు బాగోలేనప్పుడు ఖచ్చితంగా ఎన్నో ఆయాస్కరమైనవి ఖచ్చితంగా ఫేస్ చేయక తప్పదు. కానీ వాటిని బట్టి మనం దేవుడి ఎడల కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము, భయభక్తులు, నమ్మకము, యథార్థత, లేదంటే ప్రార్థనా జీవితం, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేసుకోకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. దేవాది దేవుడైతే తన కృపలో మనల్ని ప్రతి సంవత్సరము నడిపిస్తూనే ఉన్నాడు. తన దయలో ప్రతి సంవత్సరము నడిపిస్తూనే ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతైతే ఉందో అంత ఆయుష్కాలం పూర్తయ్యే వరకు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు నీ మీద, నీ ఇంటి వారి మీద ఉంటాయి ఖచ్చితంగా. నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తయ్యే వరకు, నువ్వు భూమి మీద జీవించవలసిన దినాలు పూర్తయ్యే వరకు తన కృప తోడుగానే ఉంటుంది. తన సన్నిధి మనకు తోడుగానే ఉంటుంది. తన క్షేమము ఆయన ఖచ్చితంగా మనకు, మన ఇంటి వారికి ఖచ్చితంగా అనుగ్రహించబడుతూనే ఉంటుంది. ఏ మాత్రము కూడా ఇదేవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంతో విశ్వాసముతో, నమ్మకంతో, ఎంతో హృదయములో మనము మంచి భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రతి సంవత్సరము కూడా వెంబడిస్తూ చివరికి గమ్యస్థానాన్ని చేరుకుని దేవునితో కలిసి నివసించే అవకాశాన్ని మనము పొందుకోవాలి. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ 2026వ సంవత్సరం ఈ జనవరి 1వ తారీఖున ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మా అందరికీ మీరు ధరింపజేసినందుకు కృతజ్ఞతలు నాయన. అయ్యా, గతించిన కాలమంతా మా జీవితాల్లో ఎన్నేసి సంవత్సరాలు గడిచాయో ఒక్కొక్కరికి అన్ని సంవత్సరాలు పుట్టినది మొదలుకొని అన్ని సంవత్సరాలు నీవు ఇచ్చిన ఆయుష్ని బట్టి, నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు ఇచ్చిన సంతోష సమాధానాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీవు ఇచ్చినటువంటి దేవా తండ్రి అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి, రక్షణ బాప్తిసాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆత్మీయంగా నీ వాక్య జ్ఞానముతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు కలిగి ఉండే విధానాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.
నీ మేలుల్ని బట్టి, నీ ఉపకారాలను బట్టి, నీ అద్భుతాలను బట్టి, నీ ఆశ్చర్యకార్యాలను బట్టి, నీ ఘనకార్యాలను బట్టి, నీ శూరకార్యాలన్నిటిని బట్టి నీకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన 2026వ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబానికి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించిన యెహోవా సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములు నూతన పరుచును అన్న నీ మాట చొప్పున ప్రతి ఒక్క కుటుంబంలోనూ నూతన కార్యాలు జరిగించు. నూతన శక్తి, నూతన బలం, నూతన ఆరోగ్యం, నూతన జ్ఞానం ఇచ్చే అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.